ఈరోజు కథ వచ్చేసి ఏనుగు చీమల పాఠం. ఇక కథలోకి వెళ్దాం రండి. ఒక పెద్ద అడవిలో గజరాజు అనే శక్తివంతమైన ఏనుగు ఉండేది. తన బలం చూసి అది చాలా అహంకారిగా ఉండేది. ప్రతిరోజు చెరువులోకి వెళ్ళేటప్పుడు ఆ దారిలో ఉన్న చిన్న చీమల పుట్టను చూసి నవ్వుకునేవాడు. చెరువులో స్నానం చేసి పెద్ద తొండంతో నీరు పట్టి అల్లరిగా వాటి మీద చల్లేవాడు. చీమలన్నీ తడిసిపోయి భయంతో పరుగులు తీసేవి. చీమల రాజు వాల్మీకి ఒకరోజు ఆ దృశ్యాన్ని చూశాడు. కోపం కన్నా ఎక్కువ పట్టుదలతో తల ఊపాడు. వాల్మీకి తన సైన్యాన్ని పిలిచి ఇలా అన్నాడు, మనమంతా చిన్నవాళ్ళం, కానీ మనం ఐక్యంగా ఉంటే ఈ గజరాజుకు తప్పకుండా పాఠం చెబుతాం. మరుసటి రోజు గజరాజు మళ్ళీ తన దారిలో వచ్చాడు. ఆ రోజు కూడా అల్లరి చేద్దామని తయారయ్యాడు. గజరాజు నీళ్లు చల్లాడు. ఈసారి చీమలు పారిపోలేదు. వాల్మీకి నాయకత్వంలో అవి వేగంగా దాని కాలి వైపు ఎక్కాయి. కొన్ని చీమలు పాదాలపైకి, మరికొన్ని తొండం చివరకు చేరాయి. ఏనుగు విపరీతమైన నొప్పి కలిగింది అని గోల చేసింది. గజరాజు బాధతో కింద కూలబడిపోయింది. అప్పుడు వాల్మీకి మెల్లగా బయటకు వచ్చి ఇలా అన్నాడు, ఇక ముందు చిన్నవారిని ఎప్పుడూ అవమానించకు. ఏనుగు తన తప్పును గ్రహించింది. దయచేసి నన్ను క్షమించండి అని వేడుకుంది. అప్పటి నుండి గజరాజు ఎవరికీ హాని చేయలేదు. ఐకమత్యమే మహాబలం అని తెలుసుకున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.